ప్రస్తుత పరిస్థితుల్లో ఒక దేశాన్ని ఓడించాలంటే యుద్ధమే చేయాల్సిన అవసరం లేదు. అలాగే బాలిస్టర్ మిసైల్, యుద్ధ విమానాలతో విరుచుకుపడవలసిన అవసరం కూడా లేదు. ఆంక్షల చట్రంలో ఆ దేశాన్ని బంధించి ఇతర దేశాలతో వాణిజ్య ఒప్పందాలు రద్దయ్యేలా చేస్తే చాలు. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతుంది. ఆ తర్వాత ఆ దేశాన్ని దారికి తెచ్చుకోవచ్చు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఆడుతున్న మైండ్ గేమ్ ఇదే. ఇదే మైండ్ గేమ్ తో ఎన్నో దేశాలను దారి తెచ్చుకున్నాడు. భారత్ ను కూడా అదే గాడిలో కట్టాలనుకున్నాడు. భారత్ ఆత్మ గౌరవం ముందు ఓడిపోయాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 మెట్లు దిగి వచ్చాడు ట్రంప్. భారత్ ను దారికి తెచ్చుకోవాలనే తపనతో ట్రంప్ చేయని ప్రయత్నం లేదు. ఆఖరికి భారత్ నుండి ప్రకటనలు లేకున్నా తానే భారతీయ తరపున ప్రకటన చేసుకున్నాడు. రష్యా చమురును భారత్ కొనబోదని, అమెరికా నుంచే కొంటుందని ప్రకటించుకున్నారు. అయితే అలాంటి ప్రకటనకు భారత్ తొందరపడే ఏమాత్రం స్పందించలేదు. అయితే అమెరికా చేసిన ఆ ప్రకటనతో భారత్ మౌనమే ఇప్పుడు ట్రంప్ ను బెంబేలెత్తిస్తుంది. అదే విధంగా ఈ మౌనమే అమెరికా వెనక్కి తగ్గేలా చేసింది. మౌనంగానే భారత్ విజయం సాధించింది.